దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున ఆయనకు పిల్లలు కావాలని మనని ఏర్పరచుకొని ఈ సృష్టిని సూచించిన తర్వాత లోకంలోని పాపం ఎక్కువయ్యి ఆ పాపాన్ని తన కుమారుని ద్వారా తన ఒక కుమారుని ఈ భూమిపై ఈ లోకాన్ని పంపించి ఆయన మన పాపాల నిమిత్తమై సిలువ వేయబడి మరణాన్ని విడిచి ఒక మరణ సమయంలోని మాట్లాడిన అనేక మాటలు మాట్లాడాడు. అందులోని కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. అందులోని మొదటి మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. ఈ ఒక వచనం మనకి ఎక్కడంటే లూకా 23:3 ఉంటుంది. ఒకసారి చదివితే, లూకా 23:3. పిలాతు, నీవు యూదుల రాజువా? ఆయన్ని అడగగా ఆయన ఓకే. ఇంకా పిలాతు ఓకే, ఒక్క నిమిషం. సిలువ ఎక్కిన తర్వాత తండ్రి వీరు ఏం చేయించున్నారు అంటే జనాలు అక్కడున్న వారి గురించి యూదుల గురించి వచనం ఉంటుంది. 23:34. ఒక్క నిమిషం. యేసు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అక్కడ వాళ్ళు అనేకులు కేకలు వేసి ఆయన మీద ఆయన ఇలాంటి తప్పు చేయలేడు, ఇలాంటి దోషం చేయలేడు, అలాంటి వారు కేకలు వేసి మరి అక్కడ ఉన్న బందిపోతు దొంగ బదులుగా ఆయనను సిలువ వేయమని కేకలు వేయడం. అప్పుడు ఆ సందర్భంలో కూడా ఆయన శ్రమను అనుభవిస్తూ కూడా తండ్రికి ప్రార్థన చేస్తుండే అక్కడ. ఏమని? తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. మనం ఈ మొదటి మాట నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఒక క్షమాపణ. అక్కడ ఆ సందర్భంలో కూడా యేసుప్రభుల వారు ఇక్కడున్న యోధుల కోసము అనేకుల కోసము అక్కడ ఈ క్షమాపణలను దేవునికి తెలియజేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు వారి కొరకు. వీళ్ళు ఇంత చేసినా కానీ మనం ఇప్పుడు ఒక క్రైస్తవునిగా మనకు మొదటిగా ఉండవలసింది ఏంది? ఒక క్షమించే గుణం ఉండాలి ప్రతి ఒక్కరికి. క్షమించే గుణం లేకుంటే ఆ ఒక క్రైస్తవునిగా చెప్పుకోవడానికి కూడా మనం అర్హులం కాదు. క్షమించే గుణం అనేది కంపల్సరీ ఉండాలి. క్షమాపణ సువార్తకు మూలం. అంటే ఈ క్షమించే గుణం ఉంటేనే మనము సువార్త ప్రకటిస్తాము, సువార్త చేస్తాం. మన ఒక క్రైస్తవ జీవితానికి క్షమించే గుణం ఉంటేనే ఒక క్రైస్తవునిగా గుర్తింపు పొందుతాం. అదే ప్రభుల వారు చూపించారు మనకు. ఒక మనిషిని ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎంత హింసిస్తున్నా కానీ మనం క్షమించమని చెప్పాడు తప్ప ఎక్కడ శిక్షించినట్టు. ఎంతోమంది బాధ పెట్టారు ఆయనను, రాళ్లతో కొట్టారు, హింసించారు, గుద్దులు గుడ్డారు. మొత్తం ఆయనని ఎంత హింసించినా కానీ ఆయన వారి కొరకు ఏం చెప్తున్నాడంటే తండ్రికి విన్నపం ఏం చేస్తున్నారంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. మనం ఇప్పుడు కొన్ని విషయాలలో ఎవరైనా మనకు ఏమైనా ఇబ్బంది కలిగేస్తే వెంటనే మనం ఏం చేస్తాం? శాపాలు పెడతాం, శాపనార్థాలు పెడతాం. అరే వాడు నాశనం కానీ అంటాము, అది వేరే పెడతాం. కాకపోతే అక్కడ ఆయన ఎలాంటి శాపనార్థాలు పెట్టలే, వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అంటే నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్తుంది దేవుని వాక్యం. ఏమని? నీ శత్రువుని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించమని చెప్తుంది. ఆయనను ఎన్ని హింసలు పెట్టినా కానీ వారి కొరకు, వారి మంచి కొరకు వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కాక వీరిని క్షమించమని చెప్తున్నారు. క్షమాపణ గుణం. క్షమాపణ అనేది ఒక క్రైస్తవునికి మేలు. మనకి ఎంత అంటే ఇతరులని ఏమన్నా మనకు ఇబ్బంది కలిగించినా కానీ వారిని క్షమిస్తే మనకు మంచిది. క్షమాపణ గుణం కలిగి ఉండటం మనకు మంచిది. మా క్షమాపణ గుణం లేకుండా మనం మనసులో అనేక విషయాలను పెట్టుకొని ఇతరులని దేశంతో నిండిపోతుండే మన మనసు మొత్తము. అదే క్షమించి అక్కడనే వదిలేస్తే అది ఆయన సంబంధించిన ఏదైతే మనల్ని హింసిస్తారో వాళ్ళ విషయమై దేవునికి విన్నపాలు చేసుకొని క్షమించి వదిలేస్తే మన హృదయం అప్పుడు తేలికగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుంది, ఎంత బరువు దించుకున్నట్టు ఉంటుంది. ఆ క్షమాపణ గుణాన్ని మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో అందరూ అట్టవుతున్నారు, అనేకులు అట్టవుతున్నారు కానీ క్షమిస్తలేరు, ఎవరిని క్షమిస్తలేరు. నేను అట్టయినా
వాళ్ళు అట్టయ్యారు అని చెప్పుకుంటున్నాం. కానీ మరి నువ్వు వాళ్ళు అట్టయితే ఒకరినొకరు క్షమించుకోమని చెప్తున్నావు ప్రభు. ఒకరి పట్ల ఒకరు మనము ప్రేమ కలిగి క్షమాపణ గుణం కలిగి ఉండాలని చెప్తుండు. కానీ ఆ క్షమాపణ గుణం కలిగి ఎవరు ఉండట్లేము. మనం నేను అట్ట అవుతున్నా, ఆయన అట్ట అవుతున్నాడు, ఎవరు ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటున్నారు కానీ అక్కడ కలవట్లేరు. క్షమాపణ ఒకరినొకరు క్షమించుకుంటలేరు. అక్కడ దేవుని వాక్యాన్ని మనము అంగీకరిస్తలేము, దాన్ని నెరవేర్చలేము. క్షమించలేని హృదయం బంధించబడిన హృదయంతో సమానం. అంటే నువ్వు క్షమించకుండా నీ మనసులోనే పెట్టుకుంటే ఒక గృహంలో బంధిస్తే అది ఏమవుతుంది, కొన్ని దినాలకు పేలిపోతుంది. అదే విధంగా నీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఏదైనా విషయాన్ని కానీ ఎవరితో సహోదరులతో కలహం ఉన్నా కానీ ఆ విషయమే మనం ఏంది సూర్యుడు అస్తమించే వరకు నీ కోపాన్ని సమాధాన పడమంటున్నాడు ఇతరులతోని. ఆ క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. ఈ ఒక విషయాన్ని ఉద్దేశించి నీ హృదయాన్ని బాధించే వారిని క్షమించగలిగితే నీవు సిల్వ విజయాన్ని అనుభవించిన వాడవు అవుతావు. అంటే ఇక్కడ క్షమాగుణం కలిగి ఉంటే నీ హృదయాన్ని బాధించేవారు ఎవరైతే నీ హృదయాన్ని బాధిస్తున్నారో వారిని నువ్వు క్షమించగలిగితే నువ్వు ఒక సిల్వ విజయాన్ని అనుభవిస్తున్నావు. అంటే శ్రమను అనుభవిస్తున్నావు, క్రీస్తు యొక్క వార్తను నువ్వు నెరవేరుస్తున్నాడు. అదేవిధంగా చూసుకుంటే రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అబ్బా, అక్కడ ఎంత లక్కీ ఛాయిస్ కొట్టేసిండంటే ఆయన ఎవరు యేసుతో కూడా సిలువ వేయబడుతున్న ఇద్దరు బందిపోతు దొంగలలో ఒక అతను. ఆయన ఏమన్నాడు, ఆయన రాజ్యం గురించి తెలుసుకున్నాడు. అంటే బంపర్ ఆఫర్, అంటే అన్నీ ఇప్పుడు ఎలాంటి రక్షణ లేదు, ఎలాంటి సువార్త చెప్పలేదు, ఆయనకు తెలుసుకోలేడు, ఎలాంటి విషయం లేదు. కాకపోతే ఆయన ఆ ఒక చనిపోయే టైంకి అంటే సువార్త తెలుసుకొని ఆ విధంగా బ్రతుకుదాం అంటే టైం లేదు, చనిపోబోతుండు. అలాంటి విషయాల్లో ఆయన యేసుక్రీస్తుని ఎరిగి ఆయన రాజ్యం ఉందని, నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అంటే ప్రభుల వారు ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అబ్బా, బంపర్ ఆఫర్ కొట్టేసిండు అక్కడ. మరి ఇంకో ఇద్దరు దొంగలు, మరి ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు మరి ఇంకో అతను కూడా తెలుసుకోవాలి కదా. ఈయన గ్రహించిన విషయాన్ని ఆయన గ్రహించలేడు. ఆయన ఏమంటుండో ఇంకా వెక్కిరింతలు నవ్వుతున్నాడు. ఇక్కడనే తీర్పు అనేది జరిగింది. అక్కడ చూపించండు దేవుడు, ఆ యేసుప్రభుల వారు చూపించారు, తీర్పు అనేది తీర్చారు. అంటే నమ్ముకొని విశ్వసించిన వానికి పరలోకం చూపించాడు, నమ్మని వానికి శిక్షావిధి ఏదైతే ఉందో అక్కడ సెకండ్ మాటలో అక్కడ కనిపించింది మనకు రక్షణ. అంటే మనము ఇక్కడ ఏంటంటే దేవుని కృప, యేసయ్య కృప కనిపిస్తుంది అతని పట్ల. కృపధారనే రక్షణ, క్రియలను బట్టి కాదు. మన క్రియలు ఎన్ని చేసినా కానీ చివరికి మన అంతము ఏ విధంగా అంటే మన క్రియలు అన్నీ అంటే ఇప్పుడు ఎంతో వ్యభిచారం చేసిన వాళ్ళు ఉంటారు, ఎన్నో చేసిన వాళ్ళు ఉంటారు. అన్నీ చేసిన వాళ్ళు అక్కడ చివరికి వచ్చి దేవుని నమ్ముకొని యేసుని విశ్వసించి యేసు మన కొరకు ప్రాణాలు పెట్టి తిరిగి లేచాడని విశ్వసిస్తే ఆయన ద్వారా నిత్య జీవం రక్షణ అనేది కలుగుతుంది. అక్కడ సిలువ తీర్పు వేదిక అంటే ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఒక సిలువ తీర్పులో అక్కడ వేదికలో ఒక తీర్పు అనేది కనిపిస్తుంది మనకు. అంటే నమ్మి విశ్వసించిన అతనికి పరదేశిలో పొండుటకు స్థానం దొరికింది, విశ్వసించిన అతనికి స్థానం లేకుండా పోయింది. ఇక ఈ విషయంలో మనం ఏంటంటే మన గత జీవితాన్ని విడిచిపెట్టేసి ముందున్న జీవితాన్ని మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. మనకు యేసుప్రభుల వారు ప్రాణాలు పెట్టారు, ఆయన ద్వారానే రక్షణ, ఆయన్నే మార్గం, ఆయన్నే జీవం అన్న విషయాన్ని తెలిసి ఆయన దారిని ఆయన లేకుంటే రక్షణ లేదు. మనకు ఆయన మన కొరకే ప్రాణాలు పెట్టారన్న విషయాన్ని గ్రహించాలి. మూడో మాటలు చూసుకుంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అక్కడ శిష్యులతోని అక్కడ తల్లితోని మరియతోని చెప్తున్నాడు అక్కడ యేసుప్రభుల వారు. ఆయన రెండు బాధ్యతలు నెరవేర్చిండు అక్కడ మూడో మాటల. అంటే ఇక్కడ మానవాళికి సంబంధించిన మానవులుగా మనం ఏదైతే శరీరంగా ఉన్న ఏదైతే బాధ్యత ఉందో ఒక కుమారునిగా ఆయన ఆ బాధ్యతను నెరవేర్చిన మరియ పట్ల. అమ్మ నేను వెళ్ళిన తర్వాత ఇగో ఈయన్నే నీ కుమారుడు, ఇగో అమ్మ ఇతనే నీ ఆ శిష్యులతో చెప్తున్నాడు, ఈమె మీ తల్లి అని చెప్తున్నాడు. అక్కడ ఆత్మీయ ఒక కుటుంబాన్ని, నూతన కుటుంబాన్ని కూడా చూపిస్తున్నాడు. అక్కడ నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ దేవుడు ఇప్పుడు యేసుప్రభుల వారు కానీ దేవుడు కానీ కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉండమని చెప్పలేదు. బాధ్యత, మనము ఆత్మీయ సంబంధమైన బాధ్యతలలో కూడా మనము బాధ్యత కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితంలో బాధ్యత కలిగి ఉండాలి, అదేవిధంగా లోక సంబంధమైన జీవితంలో కూడా బాధ్యత కలిగి ఉండాలి.
ఈ మాట ద్వారా ప్రపంచాన్ని జయించే ముందు యేసు తన తల్లి అయిన మరియను రక్షించడం జరిగింది ఈ మాట ద్వారా. అంటే అక్కడ కొత్తగా ఏంటంటే ఆత్మీయ కుటుంబాన్ని ఏర్పరిచి ఆయన ఆత్మీయ కుటుంబాన్ని ఏర్పరచడం జరిగింది. నాలుగవ మాటలో నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ మాటలో ఆవేదన, ఆయన యొక్క బాధ, పాపంతో దూరం. ఇప్పుడు మనకు ఆయనకు ఇప్పుడు దేవునికి మానవులకు మనం పాపం చేసి ఎన్నో దుష్కార్యములు చేసి దేవుడు ఆయన ఒక ఆలోచన నెరవేర్చలేకపోతున్నాం. మనము మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. పాపంతో చేస్తూనే ఉన్నాం, పాపం చేస్తూనే ఉన్నాం. వాక్యం తెలుస్తుంది, వాక్యం వింటున్నాం. చివరికి వచ్చేసరికి సాతాను ఉరిలో పట్టుకొని మనము ఇంకా నలిగిపోతూనే ఉన్నాం. ఇంకా వాళ్ళు లాగుతూ ఉండు, ఇంకా మనం వాక్యం వింటున్నాం, బలం పొందుకోవట్లేం. మనం సాతాను ఉరిలో మనం పట్టుకుని ఉంటున్నాం. మనకు ఈ పాప సంబంధమైన జీవితం జీవిస్తున్నాం. దేవునికి మనకు ఈ పాపం అనేది మధ్యలో వస్తే ఆ పాపాన్ని తొలగించడానికి ఆయన సిలువలో ఆయన వేదన అనుభవించడం జరిగింది. ఆ వేదన ద్వారా మనకు దేవునికి మధ్యలో ఉన్న ఆ పాపాన్ని తొలగించడం జరిగింది. 5వ మాట, నేను దప్పికొని ఉన్నాను. అంటే ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు జీవ జలముల ఊట అయి ఉన్నాడు కదా, మరి ఆయనకు దాహం ఎందుకు వేస్తుంది? దాహం నేనే జీవజలముల ఊట, సమస్త ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని కలగజేస్తా అని చెప్తున్నాడు కదా. మరి ఆయన దగ్గర ఆయనకు దాహం వేయడం ఏంది? ఇక్కడ ఆత్మీయ దాహం. అంటే అందరి పట్ల ఆయనకున్న ఒక ఆలోచన, అంటే ఏదైతే దేవుని ఒక ప్రణాళిక ఉందో మనం అందరం సహోదరులు మనకి ఆత్మీయతలో ఎదిగింప చేసి ఆ దాహాన్ని ఎట్లా ఇప్పుడు మన వాక్యం ద్వారా మన దాహాన్ని తీర్చుకున్నాం, వాటర్ తాగుతున్నాం. అలాంటి మన నిత్యజీవం మనకు ఎప్పటికీ యుగయుగాలు ఉండే దాహం మన ప్రశాంతంగా ఉండే ఆ విషయం కోసం దాహాన్ని ఆయన దప్పికొనుచున్నాడు. వాక్యాన్ని అందించాడు. ఈ విషయం ద్వారా మనకు దాహంతో ఉన్న మనకు సమృద్ధిని దయచేసిండు ఆయన. నిజమైన మానవత్వం చివరి వరకు కొనసాగుతుంది. అంటే దీని ద్వారా ఆయన ఒక మానవత్వం, మన పట్ల ఉన్న కృప, ఆయన ఒక దయ, మన కొరకై ఆయన ఎలాంటి హింసను భరించాడు, సిలువలో ఎలాంటి ఇబ్బందులు భరించాడు. అదేవిధంగా ఈ ప్రపంచం ఆత్మీయ దాహంతో ఉంది. భౌతిక సుఖాల కోసమే చూస్తున్నాం మనం. అంటే ఇల్లు కట్టుకోవడము, కార్లు కొనుక్కోవడము, ఆ జాబ్ చేద్దాము, ఈ జాబ్, దీనికే పరిమితం ఉంటుంది. ఇక పరలోక సంబంధమైన విషయాల మీద అసలు లేదు మనకు. అంటే పొద్దున్న లేచినామా, జాబ్ చేసుకున్నామా, డబ్బు సంపాదించినామా, కార్లు కొనుక్కున్నామా, లగ్జరీ లైఫ్ అంట, లగ్జరీ లైఫ్. ఇంకా వేరే వాటి చూస్తే మనకు చిన్నగా అనిపిస్తే వాడు చీప్గా అనిపిస్తాడు. మనకు కావాల్సింది ఈ లగ్జరీ లైఫ్ కాదు. ఆత్మీయంగా మనకు చనిపోయిన తర్వాత నీ లగ్జరీ లైఫ్ వస్తుందా? రాదు కదా. నీ కారు వస్తుందా? అన్నట్టు నా బుల్లెట్ బండిని తీసుకొని నేను పైకి వెళ్ళలేను కదా. అది ఈ భూమి వరకు ఉన్నప్పుడు. మరి మనకు కావాల్సింది ఏంది? ఆత్మీయ దాహాన్ని మనం ఎప్పుడూ ఏమై ఉండాలి? నాకైతే అనిపిస్తుంది, జాబు ఇవన్నీ వదిలేసి మంచిగా బైబిల్ పట్టుకొని ఇవ్వడానికి కొట్టినా పర్లేదు, సువార్త చెప్పుకుంటా ఇక ఎంత పోతూనే ఉండాలి. ఇక ఎంతమంది రక్షించబడతారు, వచ్చినోడు పోతాడు, పోయినోడు పోతాడు, ఈడికైతే అడికైతే. కాకపోతే ఇక కుటుంబం మళ్ళీ అదొక బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యత నెరవేర్చాలి మళ్ళీ. అందుకని చెప్పేసి ఇక ఈ దాహాన్ని ఆయన ఈ విధంగా మన ఆత్మీయ దాహాన్ని తీరుస్తుంది ఈ మాట ద్వారా. 6వ మాట, సమాప్తమైనది. అంటే విజయాన్ని గెలిచిన ఆయన విజయం. ఆయన యొక్క ఈ భూమిపైకి వచ్చి ఏదైతే తండ్రి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చిన ఆయన విజయం, సాతాను పైన విజయాన్ని సాధించిన ఆయన. విమోచన అంటే ఇక్కడ ఆయన మన పాపాల నిమిత్తమై విమోచన క్రయధనం చిందించి పూర్తి చేసింది అనమాట. ఏదైతే మన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని ఇక్కడ చూయించింది. అక్కడ పాతది గతించిపోయింది, కొత్తగా అయింది. ఇప్పుడు అంటే పాత విషయాలు, ఇప్పుడు పాపినై ఉన్న మనము, లోకంలో ఉన్న మనము, అన్యులమైన మనము ఏ విధంగా మనము క్రీస్తుని తెలుసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాం అంటే ఆయనని అంగీకరించిన మనం. ఎందుకు
ఆయన ఇలాంటి పాపం మెరుగని ఇప్పుడు ఇక్కడ లోకంలో చూసుకుంటే ఇంకా అనేకం దేవతలు దేవి దేవతలు అని చెప్పుకుంటున్న వారు అనేకులు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎవరు మనుషుల కోసం ఆయన పరిశుద్ధంగా ఉండి మానవుల కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఎవ్వలేరు. అంటే వాళ్ళ సొంత విషయాల కోసము సొంత ఇతర కార్యాల కోసం వాళ్ళు ప్రాణాలు పెట్టి యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఇలాంటి తప్పు చేయకుండా ఆయన ఎందుకు శిక్ష అనుభవించాలి మన కొరకు? ఇప్పుడు మనం ఏమైనా అనుభవిస్తున్నామా? ఒకడు పోతుంటే తగిలి కింద పడితేనే మనం చూసుకుంటూ పోము, వాని ఇంకా తిరిగి కొడతాం, వాడిని కళ్ళు కనిపిస్తలేవారు అంటాం. మనం ఇలా చిన్నవే ఒప్పుకుంటలేము. మనము ఇట్లా చిన్న ఏదైనా ఇట్లా గీసుకుంటేనే బ్లడ్ వస్తేనే మనం భరిస్తలేము. ఆయన నేసి కొట్టిరు, అది ఏంది దాంతో కొడితే ఇట్లా తోలు లేచిపోయింది. 6 గంటలు 7 గంటలు ఆ వేదన ఆయన ఆ ముంచుని ఆయన అంటే నాకు అవసరం లేదని, అంటే ఆయన మనకు ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు. ఆయనకు కావాలంటే ఎన్నో సైన్యములు ఉన్నాయి, ఆయన సైన్యములను నింపి మన అందరిని ఒకేసారి చంపేయవచ్చు. ఆయన కోపం రావచ్చు, ఎక్కడ కోపం చూపించలే, ఎవరి పట్ల కోపం చూపించలే, పగ తీర్చుకునే గుణం అనేది ఆయన ఎక్కడ చూపించలేడు. ఒక తండ్రి యొక్క సంకల్పాన్ని భూమిపైకి వచ్చి మన తండ్రి చిత్తం ఏమై ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చింది. ఇక్కడ విజయాన్ని ఆయన మరణం ద్వారా మనకు పాప విమోక్షణ అనేది ఏ విధంగా వచ్చిందో, ఆయన మరణిస్తే తప్ప మనకు క్షమాపణ లేదు. అంటే ఇప్పుడు మనము అప్పుడున్న దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జంతువులు బలించడం ద్వారా రక్త అర్పించడం ద్వారా దేవుడు మన పాపం క్షమిస్తా. అదేవిధంగా పాపం పెరిగిపోయింది, అంటే జంతువులే కదా బలిస్తే సరిపోతుంది అని చెప్పేసి. అంటే ఈ యొక్క దీంట్లో ఒక విషయంలో ఒక ఉదాహరణ చెప్తా. ఒక రైలు స్టేషన్ హెడ్ ఉంటాడు అక్కడ, వాళ్ళ కుమారుడు ఆడుకుంటూ ఉంటే ట్రైన్ వస్తుంటుంది అనమాట. ట్రైన్ వచ్చే మధ్యలో పట్టాలలో ఇట్లా జాయింట్లు ఉంటాయి, అవి విడిపోతుంటాయి. ఆ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ రైలు వచ్చే టైంకి ఆ బ్రిడ్జ్ యథావిడిగా ఏర్పాటు చేసి ఇట్లా ఉండాలి. ఆ టైంలో ఆయన కుమారుడు ఆ బ్రిడ్జ్ పైన ఉంటాడు. అది తిప్పితే ఆ బ్రిడ్జ్లో ఆ కుమారుడు నలిగిపోతాడు, ఆ 2 ఇటు మధ్యలో నలిగిపోతాడు. అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్లో చూస్తేనేమో అందరూ ఎదవలే, పనికి మాలిన వాళ్ళే, సిగరెట్లు దాగి మద్దుకు మద్యానికి అన్నిటికీ అలవాటు పడిన వాళ్ళే, నాశనానికి పోయేటోళ్ళే, అందరూ వేస్టే. దాంట్లో చూస్తే తాగుబోతులు తిరుగుబోతులే ఉన్నారు. కాకపోతే ఇక్కడనేమో కుమారుడు. ఆయన ఇప్పుడు ఆ సందర్భాలలో ఆ ట్రైన్కు ఆయన సిద్ధం చేసి తన కుమారుని చంపుకోవాలా, లేదంటే ఆ ట్రైన్ని ఆపేసి ఎవరు ఎటుపోతే ఆ పాపలని అక్కడ ఏంది అనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు మన కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ఏదైతే ఉందో తన కుమారుని ఒక ప్రాణం అర్పిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ రైల్వే స్టేషన్ ఎడ్డుకు తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు కూడా మన వేస్ట్ అయిన మనకు, పాపులమైన మన కొరకు తన కుమారుని పంపించాడు. ఆయన మనలాగానే మనిషి శరీరాన్ని దాల్చుకొని మనకున్న పెయినే సేమ్, మనకున్న ఇబ్బందే, మనకున్న బాధనే, ఆ బాధను భరించిండు ఆయన. మనం ఇప్పుడు మనం ఒక మాట అంటే తట్టుకోవట్లేము. ఒక బాధ ఏదైనా ఒకరు గుచ్చితే అంటే దానికి ఇక మనం దేశం పెంచుకుంటున్నాము, ఇక పగ పెంచుకుంటున్నాము. బట్ అక్కడ ఆయన అట్లా చేయలేము. అన్నిటిని జయించి విజయాన్ని సాధించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చింది. అక్కడ 7వ మాట చూసుకుంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. అంటే ఇక్కడ ఒక సమర్పణ, అంటే నా పని అయిపోయింది, నువ్వు నాకు ఏదైతే అప్పగించి ఉన్నావో ఆ పనిని నేను నెరవేర్చాను, ఇంకా నా ఆత్మను అప్పగించుకున్నాను తండ్రి నీ చేతికి, నన్ను తీసుకోమని. మరణ సమయం వరకు ఆయన సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండు. అంటే తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిటివని బాధపడుతున్నాడు కదా, ఆ వేదనని. అయినా కానీ ఇక దేవుని పట్ల విశ్వాసం ఉంది. నా ఆత్మను నీకు సమర్పించుకుంటున్నాను, నా ఆత్మను తిరిగి నీకు సమర్పించుకుంటున్నాను అంటే అంతం వరకు విశ్వాసంతో తండ్రి యొక్క పనిని చేశాడు. ప్రతిరోజు మరణాన్ని మనం ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు బండి తీసుకొని బయటకు పోయి ఏదైనా గుద్దిపోవచ్చు. బట్ మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు చనిపోతే, ఈరోజు యాక్సిడెంట్ అయిన టైంకి నేను హ్యాపీగా నేను తండ్రి యొద్దకు పోతా, పరదేశిలో ఉంటా అన్న క్లారిటీ మనకు ఉండాలి. మనం లేదనుకో, మనం ఇంత భక్తి చేసి, ఇన్ని ప్రేయర్లు చేసి, ఇన్ని మీటింగ్లు పెట్టి, ఇంత పరిచర్య చేసి ఏది చేసినా వ్యర్థమే మనం. ఆయన సంపూర్ణంగా అంటే తనకి ఏ విధంగా అయితే సిద్ధపడి ఉండవు, ప్రతిదినము ఆయన ఇక నేను మరణానికి సిద్ధపడుతున్నాడు. ఆ విధంగానే మనము
మన ఆత్మీయ స్థితిని కాపాడుకుంటూ మనం అనుదినము ఇక ఏ క్షణమో అది చెప్పలేము. మనం ఆయన రాకడనో మనం పోకడనో ఏదో ఒకటి అవుతుంది. ఏ సమయం మనది కాదు. అందుకని మనం ఆ సమయం వరకు మనం సిద్ధపడి ఉండాలి. ఈ ఒక ప్రతి మాట నుంచి మనము ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాము. ఫస్ట్ మాట నుంచి, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించండి. అంటే ఒక క్షమాపణ గుణం అనేది క్రైస్తవుడు కంపల్సరీ కలిగి ఉండాలి. క్షమాపణ గుణం కలిగి లేకపోతే నీ యొక్క క్రైస్తవ జీవితము సాక్ష్యము వ్యర్థం. నేడు నీతో కూడా పరదేశంలో ఉండును అనే రెండవ మాట ఒక రక్షణను కలుగజేస్తుంది, గొప్ప రక్షణను ఇస్తుంది అక్కడ. అంటే యేసుక్రీస్తే అంటే ఆయన గ్రహించాడు అనమాట. ఈయనే రక్షకుడు, ఈయన ఒక రాజ్యం ఉందని చెప్పేసి గ్రహించాడు. ఆయన బంఫర్ ఆఫర్ కొట్టేసిండు అక్కడ. మూడవ మాటలో ఒక బాధ్యత, అంటే ఈ లోక సంబంధమైన బాధ్యత, పరలోకమైన బాధ్యత. ఈ లోకంలో ఒక తల్లికి తండ్రికి కుమారునిగా, ఒక తల్లిగా ఒక కుమారునిగా మనకు దేవుడు ఏ విధమైన బాధ్యత ఇచ్చిండో ఆ బాధ్యతను నెరవేర్చాలి. అదేవిధంగా పరలోక సంబంధించిన బాధ్యతను కూడా నెరవేర్చాలి. నాలుగవ మాటలో ఒక ఆవేదన, ఆయన మన కొరకు ఆవేదన ఏ విధంగా అయితే, అంటే ఒక ఆత్మలను రక్షించాలనే ఆవేదనతోని, పాపంతోని మనము దేవునికి దూరమైన వారిని ఏ విధంగా కలిపింది అనేది కనిపిస్తుంది. ఐదవ మాటలో దాహం, అంటే దప్పిగొన్న వారికి ఆయన దాహాన్ని తీర్చేవాడు. ఆరో మాటలో ఒక విజయాన్ని, మరణాన్ని, ఒక సాతాన్ని జయించి ఆయన ఒక మరణాన్ని, ఒక అసత్యం నుంచి సత్యాన్ని ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అక్కడ మరణాన్ని జయించిన వాడుగా కనిపిస్తున్నాడు. ఏడవ మాటలో సంపూర్ణత్వం, మనము అన్ని విధాలుగా దేవునికి మనము అర్పించుకునే వాళ్ళమై ఉండాలి. మన జీవితము ఎప్పటికీ సమర్పణ జీవితంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి ముందుగా. మనము ఏ క్రియలు ఇప్పటికైనా మనము మన జీవితం సరిగ్గా లేకుంటే సరి చూసుకుంటూ ఇప్పటికైనా మంచిగా బ్రతికితే, అంటే ఈ లోకము ఎంతో పాపంతో నిండిపోయి మనకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. అంటే పాపం ఏంది, పరిశుద్ధత ఏమి, క్రైస్తవులుగా జీవిస్తున్నాం అంతే. అది మన మంచిగా ఉన్నాము, ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే చాలు, పాట పాడితే చాలు, ఇది క్రైస్తవం కాదు. మన క్రియలో ఎట్లా అంటే విన్న వాక్యాన్ని మన ఒక ప్రవర్తనలు చూపించినప్పుడే మనము విజయాన్ని గెలుస్తాము. తండ్రి చిత్తాన్ని యేసుప్రభుల వారు మన కొరకు తన ప్రాణాలు పెట్టిన దానికి మనము సార్థకత చేయగలుగుతాము. మన ఒక క్రైస్తవ జీవితానికి మనం సార్థకత చేయగలుగుతాము. ఈ యొక్క మాటల్ని దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కగా చెప్పండి తమ్ముడు. 7 మాటలు యేసు ప్రభుల వారు చూపించినటువంటి మాదిరి ఏదైతే ఉన్నదో అది మన జీవితంలో ఉంటే మనకు ఎంత ఆనందకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మహేందర్ చక్కగా స్పష్టంగా సూటిగా చెప్పడం జరిగింది. తమ్ముడిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సమయం నందు మరి